పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవము అను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. అలాగే తలవంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, సర్వోన్నతుడ, సర్వసృష్టిని సృష్టించిన నా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ రక్తం చేత మమ్మల్ని కొని అయా విమోచించబడిన వధువుగా మమ్మల్ని నిలబెట్టిన దేవా మీకు స్తోత్రము తండ్రి. అయా మీ రక్తపు గురుతును మేము కలిగి ఉండి అయా మీ సన్నిధిలో నిలబడి ప్రభువా, అయా నా తండ్రి, మేము ఇప్పటివరకు ఆరాధన చేసి ఉండగా తండ్రి మీరే నిశ్చయముగా ఆనందించి ఉన్నారని నమ్ముచున్నాను తండ్రి. ఇదిగో మీ బిడ్డలకు అయా నా తండ్రి ఆదివారం ఏది అవసరమో, అయా నా తండ్రి ఏ మాటలు అవసరమైనయో నాకైతే తెలియదు ప్రభువా, మీకు సమస్తము ఎరిగిన దేవుడు నాయన. ప్రతి హృదయ అంతరంగములను అయా నా తండ్రి అందులో ఉన్నటువంటి ఆలోచనలను ప్రభువా, ప్రతి జీవితమును ఎరిగిన దేవుడు గనక ప్రభువా మీరే రంగం మీదకి రండి. ఇక్కడ నేను కేవలం నిలబడటం మాత్రమే చేయగలను తండ్రి. అయా మీరే వచ్చి రంగం మీదకి వచ్చి ప్రభువా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో చదువుకున్న వాక్య భాగం నుండి అయా మీరే మాతో మాట్లాడండి. అయా నా తండ్రి, దాన్ని రాసింది నీవే గనక దానికి అర్థం చెప్పవలసింది కూడా నీవే ప్రభువా, కనుక మీరే సహాయం చేయమని కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని అయా నా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి అయా వాతావరణమును సమస్తాన్ని కూడా ప్రభువా నాతో పాటు అయా నా తండ్రి మీ చేతులకు సమర్పిస్తుండగా అయా నా తండ్రి ఆది నుంచి అంతం వరకు మీరే నడిపించమని సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. సహోదరుడు రాజు మన మధ్యలోకి రావటం నిజంగా చాలా సంతోషం. దేవుని యొక్క సంఘం పట్ల సహోదరుడు ఎప్పుడు కూడా మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరుస్తూ ఉంటాడు. అందుని బట్టి సహోదరుడిని, తన కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. నిజంగా మరి అంతకుముందు మాథ్యూ గారితో మాట్లాడినప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే బుధవారం ఆరాధన జరగటం విషయంలోనే సమస్య వచ్చింది. సో కాబట్టి మరి బుధవారపు ఆరాధనని జరిగిస్తూ ఉన్నాడు దేవుడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నాకు ప్రస్తుతానికి కుదరట్లేదు బుధవారం రావడానికి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, నేను పిహెచ్డిలో ఉన్నాను ప్రస్తుతం. తర్వాత ఈ మధ్యకాలంలో మరి అనారోగ్య సమస్యలు రావటం వల్ల 3 నెలలు నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. కాబట్టి బుధవారం రావడానికి నాకు కుదరట్లేదు. అయితే దేవుడు మనకి ఇద్దరు అసిస్టెంట్ పాస్టర్లు ఇచ్చాడు. ఆమేన్. మరి సహోదరుడు జోసెఫ్ గారు, అలాగే సహోదరుడు థామస్ గారు, వాళ్ళిద్దరూ కూడా మరి ఒక ఆయన ట్రెజరర్గా ఉంటున్నాడు, అలాగే ఒక ఆయన మరి సంఘ పెద్దగా ఉంటున్నారు. సో వాళ్ళు అసిస్టెంట్ పాస్టర్లుగా కూడా మనం ఎన్నుకున్నాం. సో కాబట్టి వారి ద్వారా దేవుడు బుధవారం ఆరాధన జరిగిస్తూ ఉన్నాడు. అయితే సంఘం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ పాస్టర్ గారు వచ్చినప్పుడే రావటం అనేది అది మంచి పద్ధతి కాదు. ఎందుకనంటే ఇక్కడ నిలబడేది ఎవరైనా సరే, ఇక్కడ వచ్చి మాట్లాడేది ఎవరంటే దేవుడు. ఆమేన్. సో బుధవారం రమ్మన్నది ఎవరు? దేవుడు. ఆదివారం రమ్మన్నది ఎవరు? దేవుడు. అంతేగాని పాస్టర్ గారు కాదు. ఓకే. సో కాబట్టి పాస్టర్ గారు రమ్మంటే పాస్టర్ గారు ఎప్పుడు వస్తే అప్పుడు వస్తారు. దేవుడు రమ్మన్నాడు కాబట్టి దేవుడు బుధవారం రమ్మంటే బుధవారం ఆయన వస్తాడు. ఆదివారం రమ్మన్నాడు కాబట్టి ఆయన ఆదివారం వస్తాడు. ఇక్కడ పాస్టర్ గారు ఉన్నా లేదంటే ఇంకో సహోదరుడు ఉన్నా ఎవరున్నా సరే ఆయన వస్తాడు కంపల్సరీగా. ఆమేన్. కాబట్టి బుధవారం కూడా సంఘం అంతా ఈరోజు ఈ విధంగా ఇప్పుడు ఎలాగైతే ఉందో బుధవారం కూడా రావాలన్నది మేము ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నారు.
ఎందుకంటే మనం చివరి దినాల్లో ఉన్నాం. మరి రాకడ ఎత్తబాటు అనేది దగ్గరలో ఉంది. కాబట్టి ప్రతి ఆదివారం ప్రతి బుధవారం మనం సంఘానికి రావాలి, దేవుని ఆరాధించాలి, వాక్యం వినాలి, విశ్వాసం బలపడాలి, ఎత్తబడాలి. ఆమేన్. కాబట్టి ఆదివారం ఎంత ప్రాముఖ్యమైందో బుధవారం కూడా అంతే ప్రాముఖ్యమని ప్రవక్త తెలియజేశాడు. అలాగే ప్రవక్త ఏమంటున్నాడంటే బుధవారం కనుక రాకపోతే ఆ ఆత్మలో ఏదో తేడా ఉందని ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఆమేన్. మనకి మన సంఘానికి వాట్సాప్ ఛానల్ ఉంది. ఎంతమందికి తెలుసు వాట్సాప్ ఛానల్ ఉందని? ఓకే. సో ఆ వాట్సాప్ ఛానల్లో నేను అంతకుముందు పోస్ట్ చేశాను, బుధవార ఆరాధన గురించి రావాలి అన్న విషయాన్ని నేను పోస్ట్ చేసినప్పుడు మరి ఎంతమంది చూస్తారో నాకైతే తెలియదు, కానీ మరలా ఒకసారి నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆమేన్. సో ప్రవక్త ఏం చెప్తున్నాడు బుధవారం గురించి అని అంటే, ఒప్పించబడిన తర్వాత పరిగణించడం అనే వర్తమానంలో 92వ పేరాల ప్రవక్త ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మీరు నిశ్చయత కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ పరిశుద్ధ జీవితాన్ని తెస్తుంది, అది సరైనది. మరియు మీ హృదయంలో కోరికలు ఉంటే ముందుకు వెళ్ళడానికి మరియు సరైనది చేయడానికి మీరు నిరంతరం మిమ్మల్ని బలవంతం చేయవలసి వస్తే, అంటే సరైనటువంటి విషయాన్ని ఏమంటే కరెక్ట్ విషయాన్ని చేయడానికి మిమ్మల్ని ఎవడన్నా తోయాల్సిన పరిస్థితి వస్తే, యాక్చువల్గా సరైన విషయాన్ని చేయాల్సి వచ్చినప్పుడు మనంతటా మనమే దూకాలి. ఆమె చెడ్డ చేయాల్సి వచ్చినప్పుడు వెనక్కి లాగాల, మనంతటా మనం వెనక్కి లాక్కోవాలి, లేదంటే ఎవరు లాక్కుండా మనంతటా మనం వెళ్ళిపోవాలి. ఆమె సరైనది చేయాల్సి వచ్చినప్పుడు ఎవరు నెట్టకుండా ముందుకు దూకాలి. ఓకే, అది చెప్తున్నాడు ప్రవక్త. సో సరైనది చేయడానికి మీరు నిరంతరం మిమ్మల్ని బలవంతం చేయాల్సి వస్తే, అంటే మిమ్మల్ని మీరే బలవంతం చేసుకొని పోవాల్సి వస్తుంది సరైన విషయం చేయడానికి. ఓకే. సో అలాంటి పరిస్థితి కనుక వస్తే, మరియు లోకం ఆకలి మీలో ఇంకా ఉంటే, లోకానికి సంబంధించిన ఆశలు కానీ ఆకలి కానీ ఇంకా మీలో ఉంటే, అప్పుడు ఏదో తప్పు ఉంది. చూడండి, మీలోని పరిశుద్ధాత్మ లోకం కొరకు ఆకలి కొనదు. సో లోకం మీద ఆశ ఉంది, అలాగే ఏదైనా సరైనది చేయడానికి మన ముందు దోయాల్సిన పరిస్థితి వస్తుంది, మనంతరం మనం బలవంతంగా ఆడాల్సిన పరిస్థితి వస్తుందంటే మన ఆత్మలో ఏదో లోపం ఉంది. ఇది మీలోని పరిశుద్ధాత్మ లోకం కోసం ఆకలి కొనదు, ఇది దేవుని కోసం ఆకలితో ఉంటుంది. హల్లెలూయా. సో మన లోపల పరిశుద్ధాత్మ ఉంటే ఎప్పుడూ కూడా దేవుని కోసం ఆకలి కలిగి ఉంటుంది అది. ఆమె అలాగే చర్చికి వెళ్ళడం మీకు కష్టమైతే, ఆమె చర్చికి వెళ్ళడం మీకు కష్టమైతే, చర్చి తెరిచినప్పుడు వెళ్ళాలి అని బలవంతం చేయవలసి వస్తే, అంటే అది ఆదివారం అవ్వచ్చు, బుధవారం అవ్వచ్చు, ఇంకొక రోజు అవ్వచ్చు, ఎప్పుడు చర్చి తెరిచినా సరే ఈరోజు చర్చి ఉందా వెళ్ళాలా అని కనుక మీలో ఆ భావం వస్తూ ఉంది, మీకు బలవంతంగా ఎవడో నెట్టినట్టు పోవాల్సి వస్తుంది అని అంటే, ఆమేన్, ఆ ఆత్మలో ఏదో లోపం ఉంది. ఆమేన్. ఇది మిమ్మల్ని దేవుని నుండి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. సో ఆదివారం రావట్లేదు, బుధవారం రావడానికి బలవంతం చేయాల్సి వస్తుంది అని అంటే, సో అది ఎవరు చేస్తూ ఉన్నారంటే సాతానుడు చేస్తూ ఉన్నాడు. సో సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడంటే సహవాసం కోసం అది దేవుని నుండి దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సహవాసం కోసం తలుపు తెరిచిన ప్రతిసారి, ఆమె అంటే దేవునితో సహవాసం చేయడానికి తలుపులు తెరిచిన, చర్చి తలుపులు చేసిన ప్రతిసారి దేవుని ఆత్మ మిమ్మల్ని నేరుగా చర్చికి నడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి అవునండి, చూసారా, కాబట్టి మీరు ఇప్పుడు దీని గురించి నిశ్చయత కలిగి ఉండాలా. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, చర్చి ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా చర్చిలోకి రావాలా. ఆమేన్. అలా రావడానికి కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది, లేదంటే బద్ధకంగా ఉంది అంటే ఏదో లోపం ఉంది. సాతానుడు మిమ్మల్ని దేవుని సన్నిధించి దూరంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడని అర్థం. ఆమేన్. కాబట్టి ఆ ట్రిక్ తెలుసుకొని ఏం చేయాలంటే, మీకు సాతానుడు ఎంత లాగితే అంత ముందు మీరు పోతూ ఉండాలి. ఆమేన్. సో దానికి సూత్రం విరుగుడు ఏంటంటే, వాడు వద్దంటే మీరు చేయాలి, వాడు చెయ్యి అంటే మీరు ఆగాలి. ఆమేన్. సో కాబట్టి వాడు చెప్పేదానికి మీరు ఆపోజిట్ చేసినప్పుడు దాని మీద మనం విజయం సాధిస్తాం. ఆమేన్. అలాగే ప్రవక్త ఏమన్నాడంటే, యేసు ప్రభు కాలంలో
ఆయన కోటాలు పెట్టినప్పుడు, మీటింగ్లు పెట్టినప్పుడు ఆయన ఎక్కడికి ఇటు కోటాలు పెట్టాడంటే ఊరి మధ్యలో కాదు, సిటీ మధ్యలో కాదు, కానీ ఎక్కడో కొండలో పెట్టాడంట. ఊరి బయట ఎక్కడో అడవిలో, అరణ్యంలో పెట్టేవాడు. ఊళ్ళో నుంచి, పట్టణాల్లో నుంచి ప్రజలు సద్దిమూటలు కట్టుకొని మరి యేసుప్రభు కూటానికి హాజరవడానికి వెళ్ళేవాళ్ళు. సో అంత ఆసక్తి వాళ్ళు కలిగి ఉన్నారు దేవుని యొక్క వాక్యం పట్ల. అలాగే మన ప్రవక్త చెప్తూ ఉంటాడు, పాతకాలంలో ఆ పాత భక్తి చేసేవాళ్ళు ఎక్కడ కూటాలు జరిగినా సరే అక్కడికి అందరూ కూడా తండోపతండాలుగా వెళ్ళేవాళ్ళు. అయితే ఈ రోజుల్లో ఆ తృష్ణ అనేది, ఆ ఆకలి అనేది చచ్చిపోయింది. అందుకోసమే పక్క వీధిలో కూటం జరుగుతున్నా సరే ఆ పక్క వీధి నుంచి ఇంకొకటి రావడానికి రాలేకపోతున్నాడు అని చెప్పి ప్రవక్త అంటున్నాడు. సో కాబట్టి మనకి చర్చి దగ్గరేనే ఉంది. సో ఆదివారం, బుధవారం మనకి పనులు లేవు, అయినా సరే వెళ్ళడానికి మనం బతికిస్తున్నామంటే ఖచ్చితంగా దేవుడు దానికి లెక్క అడుగుతాడు. ఆమేన్. ఇంకో విషయం, చర్చికి ఎందుకు వస్తున్నాం మనం అని అంటే, చర్చికి దేనికి వస్తున్నాం అంటే మనం దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాం. హల్లెలూయా. సో దేవునికి మన ప్రేమను వ్యక్తపరచడం కోసం వస్తున్నాం. ఏం చేశాడయ్యా దేవుడు మన కోసం? ఆమేన్. ఏం చేశాడంటే దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, తనకున్న సమస్తాన్ని కూడా మన కోసం ఇచ్చాడు. సో అటువంటి దేవుడిని ఆరాధించడానికి రావాలి ఇక్కడికి. ఆమేన్. సో వాక్యం వినకపోవడం తర్వాత సంగతి. అసలు నువ్వు చర్చికి ఎందుకు రావాలి అని అంటే దేవుడిని ఆరాధించడం కోసం రావాలా. దేవుడిని ఎందుకు ఆరాధిస్తానంటే కృతజ్ఞత భావంతో. సో దేవుడిని ఆరాధించడానికి తలుపు తెచ్చిన ప్రతిసారి నువ్వు రాలేకపోతున్నావంటే అసలు నీలో కృతజ్ఞత లేదని అర్థం. దేవుడి మీద నువ్వు ప్రేమ లేదని అర్థం. అంటే దాని అర్థం నువ్వు కఠినుడు కాదు, కానీ అసలు దేవుని ప్రేమ నీకు అర్థం కాలేదని అర్థం. దేవుడు నీ పట్ల చేసినటువంటి ఆ కృప కార్యం ఏదైతే ఉందో, ఎంతటి కృప నీ పట్ల చూపించాడో అన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు, కాబట్టి ఆయన నువ్వు ప్రేమించలేకపోతున్నావు అని అర్థం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని యొక్క సన్నిధికి ఎందుకు వస్తామంటే దేవుడిని ఆరాధించడానికి రావాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పాటలు పాడుతూ ఉంటాం, అనగా దేవుని ఆరాధిస్తున్నప్పుడు మన హృదయాంతరంగంలో నుంచి మనస్ఫూర్తి, ఎంత తమ్ముడు చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, మనం ఎప్పుడు కూడా కన్నీటి చుక్క రాల్చలేకపోతున్నాం అని అంటే దానికి కారణం ఏంటంటే మనము కృతజ్ఞతతో ఆరాధన చేయట్లే. ఆమేన్. ముక్కుబడిగా ఆరాధన చేస్తున్నాం. సో ముక్కుబడిగా ఆరాధన చేసినప్పుడే మన హృదయం అనేది పొడిబారిపోయి ఉంటుంది, కళ్ళు కూడా పొడిబారిపోయి ఉంటుంది. ఆమేన్. కానీ మనం దేనికోసం ఆరాధన చేస్తున్నాం, ఎందుకోసం వస్తున్నాం చర్చికి అన్న విషయం మనకు తెలియాలి. ఎందుకోసం చర్చికి వస్తున్నాం అంటే దేవుడు మన పట్ల చూపిన కృపకి, ప్రేమకి మనము ప్రతిగా ఆయన ఆరాధించడం కోసం, ఆయనకి మన కృతజ్ఞత తెలియజేయడం కోసం ఇక్కడికి వస్తా ఉన్నాం. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి మరి ఎవరు కూడా ఆదివారాన్ని కానీ బుధవారాన్ని కానీ మిస్ చేయొద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ని పనులున్నా సరే మీరు వాటిని ముగించుకొని ఆ ఆదివారం బుధవారం ఆరాధన టైంకి మీరు అన్నీ కూడా పక్కన పెట్టి దేవుని యొక్క సన్నిధికి వద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుడికి మన కృతజ్ఞత, మన ప్రేమను తెలియజేద్దాం. ఆమేన్. సో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మరి పాస్టర్ గారిగా మరి నాకు చాలా బాధ్యతలు ఉంటాయి. లేదంటే అటు ఫ్యామిలీని చూసుకోవాలి, ఇటు చాలా పనులు ఉంటాయి. సో వాటితో పాటు సంఘాన్ని కూడా చూసుకోవాలి, సంఘానికి వాక్యం ప్రిపేర్ అవ్వాలి. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సంఘం యొక్క ప్రార్థన అవసరత నాకు చాలా ఉంటుంది. మన ప్రవక్త అన్నాడు, నేను అనేక దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాను, అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించగలుగుతున్నాను అంటే దానికి కారణం ఏంటంటే నా కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి నా సంఘం నా వెనకాల ఉందన్నాడు ఆయన. ఆమేన్. కాబట్టి పాస్టర్ గారిగా, సేవకుడిగా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయండి. సో పాస్టర్ గారు ఆత్మచేత నింపబడాలని, సో పాస్టర్ గారి ద్వారా నువ్వు మాట్లాడు తండ్రి అని చెప్పి ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా పాస్టర్ గారి కోసం మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా రంగం మీదకి వస్తాడు. బలహీనమైనటువంటి పాస్టర్ గారి శరీరాన్ని ఉపయోగించుకుని దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. ఎందుకంటే ప్రార్థన అన్నిటినీ కూడా సాధిస్తుంది. కాబట్టి ప్రార్థన అనేది మనం ఖచ్చితంగా చేయాలి పాస్టర్ గారి కోసం. ఓకే. అలాగే ఇంకొక ప్రకటన ఉంది, అదేంటంటే మనకి ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయడం, ప్రార్థన చేయడం అనేది అసలు ఈ మధ్యలో చేయలేదు మనం. సో కాబట్టి అంతకుముందు అనుకున్నాం ప్రతి ప్రభురాత్రి భోజనం రోజు రాత్రి ఆరాధన అయిపోయిన తర్వాత, ప్రభురాత్రి అయిపోయిన తర్వాత ఆన్లైన్ ప్రేయర్ చేయాలని చెప్పి అనుకున్నాం. అయితే పోయిన నెల ఇది చేయాలి, కానీ
నా భార్యకి బాగలేకపోవటం వల్ల నేను ఇక్కడ లేను కాబట్టి కుదరలేదు. సో కాబట్టి ఈరోజు ప్రభురాత్రి భోజనం కాబట్టి సాయంత్రం కూటం అయిన తర్వాత మరి ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. ఓకే, సో దానికి సిద్ధపడి రండి అందరూ. సో ఈరోజు మనం ఆల్ నైట్ ప్రేయర్ చేద్దాం. సో రాత్రంతా కూడా ప్రార్థనలు గడుపుదాం. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం మోకాళ్ళ నుంచి మన తలలో వచ్చి మన హృదయాల నుంచి ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు మన ఇక్కడున్న పరిస్థితులన్నీ కూడా మారుస్తాడు ఆయన. ఆమేన్. ఇంకో విషయం ఏంటంటే సంఘంలో ఫ్రీడమ్ రావట్లేదు, స్మూత్గా రన్ అవ్వట్లేదు, ఏదో సంథింగ్ పట్టేసినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా పోవాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆమేన్. సో కాబట్టి మనందరం కూడా ఈరోజు ప్రార్థన చేద్దాం. ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్లో ఉందాం. ఓకే, సరే, మంచిది. వాక్యంలోకి వెళదాం. సో చదువుబడిన వాక్య భాగం మరొకసారి జ్ఞాపకం చేద్దాం. సో ఒకసారి చదవండి. నేను ఇంగ్లీష్ బైబిల్ తెచ్చాను. అటువలే పురుషులారా, జీవము అను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఇక్కడ గమనించండి, ఎక్కువ బలహీనమైన ఘట్టమని. ఆమె బలహీనమైన ఘట్టం అంట. ఇంకేమన్నాడు? భార్యను సన్మానించి. భార్యను సన్మానించడం అంటే భార్యను గౌరవించడం అని చెప్పంటున్నాడు. ఆమె. సో ఇక్కడ చూడండి, బైబిల్ ఏం చెప్తా ఉందంటే స్త్రీ బలహీనమైన ఘట్టం అని చెప్తా ఉంది, అలాగే స్త్రీని గౌరవించాలని చెప్తుంది. ఇది ఎలా? ఆమె. సో మనకి ఇప్పటివరకు వర్తమానం అంటే మనకి ఏమర్థమవుతుందంటే స్త్రీ అంటే పడిపోయింది, స్త్రీ అంటే బలహీనమైంది, సో స్త్రీ అంటే ఎందుకు పనికిరాంది అన్నటువంటి ఒక ఆలోచనతో మనం ఉన్నాం. ఆమేన్. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే స్త్రీని గౌరవించాలని చెప్తుంది. ఆమేన్. అది కూడా ఎందుకు గౌరవించాలంట? బలహీనమైన ఘట్టం కాబట్టి. ఆమేన్. సో బలహీనమైన ఘట్టం అని చెబుతూ మళ్ళీ బలహీనమైన ఘట్టం కాబట్టి ఎందుకు ఆమెను గౌరవించాలా? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఆమేన్. సో బలమైన ఘట్టం అయితే మనం గౌరవిస్తాం, అందులో ఆశ్చర్యం లేదు. ఓకే, కానీ బలహీనమైన ఘట్టం అంట కాబట్టి ఆమెని గౌరవించాలి. ఆమేన్. సో ఈరోజు ఆ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలి మనం. హల్లెలూయా. సో స్త్రీ బలహీనమైనటువంటి ఘటం, సో కాబట్టి ఆమెని గౌరవించాలా. హల్లెలూయా. అయితే ప్రియ సోదరి సోదరులారా, స్త్రీ బలహీనమైన ఘటం ఎందుకైంది? ఆమేన్. ఎందుకు స్త్రీ బలహీనమైన ఘటం? అసలు బలహీనమైన ఘటం అంటే ఏంటి అని అంటే, మనం సృష్టి యొక్క క్రమాన్ని కనుక మనం గమనిస్తే, సృష్టిలో దేవుడు ఆది నుంచి కూడా అన్నింటినీ కూడా సృష్టించుకుంటూ వస్తూ ఉన్నాడు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు. ఓకే, జంతువులు సృష్టించాడు, పక్షులు సృష్టించాడు, ఆ తర్వాత చేపలను సృష్టించాడు. సో చెట్లు, ఇవన్నిటినీ కూడా దేవుడు సృష్టిస్తూ చివరికి దేవుడు వచ్చేసరికి ఆదాము సృష్టించాడు. ఆమేన్. సో ఇప్పుడు ఇక్కడ మనం ప్రకృతిని గమనిస్తే ఎలా ఉందనంటే ప్రకృతి పరిపూర్ణంగా ఉంది. హల్లెలూయా. సో దేవుడు పరిపూర్ణుడు కనుక ఆయన సృష్టించిన ప్రతిదీ కూడా పరిపూర్ణంగా ఉంటుంది. దేవుడు పరిపూర్ణంగా చేశాడు కాబట్టి ఈ సృష్టి పడిపోవటం అనేది, ఈ సృష్టి పాపం చేయటం అనేది అసలు అవకాశమే లేనటువంటి ఒక విధి. హల్లెలూయా. సో దేవుడు, ఎందుకంటే దేవుడు ఆ విధంగా సృష్టించాడు. ఆమేన్. సో అయితే ప్రియ సోదరి సోదరులు, ఇక్కడికి వచ్చేసరికి ఆ ఆదాము దగ్గరకు వచ్చేసరికి ఆదామును ఒక్కడిని సృష్టించాడు, మిగతా జంతువుల్ని. ఓకే, సో ఏదైనా గుర్రాన్ని తీసుకోండి, ఆడగుర్రం మగ గుర్రం, సింహాన్ని తీసుకోండి, ఆడసింహం మగ సింహం. సో ఈ విధంగా, అలాగే పక్షులు తీసుకోండి, కొంగలు, ఆడకొంగ మగ కొంగ, ఈ విధంగా ప్రతిదాన్ని కూడా ఆడదాని కానీ మగదాని కానీ, ఆడ మగ దేవుడు సృష్టించుకుంటూ వస్తున్నాడు. ఆమేన్. సో సృష్టించుకొస్తున్నప్పుడు ఇదంతా కూడా దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి సృష్టి అన్నది కాబట్టి దీనిలో లోపం అనేది లేదు. హల్లెలూయా. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనిషిని చేసేయడానికి వచ్చేసరికి దేవుడు ఆదాము సృష్టించాడు. ఇప్పుడు ఆదాము సృష్టించిన తర్వాత ఆయన సృష్టి కార్యం కూడా ముగించాడు. ఆమేన్. 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఇక సృష్టించడానికి ఏమీ లేదు. ఆమేన్. సో సృష్టి కార్యం అయిపోయింది. కానీ అన్నీ కూడా జతలుగా ఉన్నాయి. ఆదాము దగ్గరకు వచ్చేసరికి సింగిల్గా ఉన్నాడు. హల్లెలూయా. సో సింగిల్గా ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు చూశాడు,
అది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, ఇది బాగుంది అని చెప్పి అనుకుంటూ వచ్చాడు. వెలుగు మంచిదిగా ఉంది, ఓకే. రెండో రోజు సూర్యుడు లేదంటే చంద్రుడు ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. సో భూమి, చెట్లు మంచిగా ఉన్నాయి, జంతువులు మంచిగా ఉన్నాయి, పక్షులు మంచిగా ఉన్నాయి, అన్నీ మంచిగా చూసుకుంటూ వచ్చి ఆదాము దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఏమంటాడంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిగా లేదు అంటాడు. హల్లెలూయా. సో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కదా లేనప్పుడు ఇప్పుడు సాతాను కూడా ఏదైనా తోటలో ఉన్నాడు. సాతాను కూడా ఈ భూమి మీదనే ఉన్నాడు. ఇదంతా వాడు గమనిస్తున్నాడంట. హల్లెలూయా. ఇదంతా కూడా సాతాను గమనిస్తున్నాడు. దేవుడు ప్రతిదాన్ని కూడా సృష్టిస్తున్నాడు, అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ వాడు దేనికోసం చూస్తున్నాడంటే, ఆమేన్, ఎక్కడ లోపం దొరుకుద్దా, ఆమేన్, ఎక్కడ వీక్నెస్ దొరుకుద్దా దాన్ని పట్టుకుందాం. సో దేవుడు చేసిన సృష్టి అంతటి కూడా నాశనం చేద్దాం, పడగొట్టేద్దాం అని చెప్పి సాతాను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. కానీ దేవుడేమో అంతటి కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చాడు. చివరికి ఆదాము దగ్గరికి వచ్చేసరికి ఆదాము ఒక్కడిని చేసి ఆయనకి జత లేకుండా చేశాడు. చేసినప్పుడు ఇటు ఎలా కనపడుతుందంటే సాతానికి, ఇదేంది అందరినీ కూడా జతలు చేశాడు, ఆదామును మాత్రం ఎందుకు వదిలిపెట్టాడు అర్థం కావట్లేదు వాడికి. ఆమేన్. సో ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు అదేమో మర్చిపోయినట్టుగా, ఆమేన్, దేవుడు ఏదో పొరపాటు చేసినట్టుగా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, అవ్వని అనగా ఆదాముకి జతం తీసుకొని రావడం కోసం ఆయన అనేక జంతువుల్ని ఆయన ముందు పంపించినప్పుడు ఆ జంతువులకి పేరు పెడతా ఉన్నాడు ఆయన. ఆమేన్. సో ఏనుగు, చింపాంజీ ఈ విధంగా పేరు పెడతా ఉన్నాడు. కానీ ఆయనకి సాటి అయిన సహాయము లేకపోయాను. ఆమేన్. సో ఇప్పుడు ఆదాముకి వచ్చేసరికి ఇప్పుడు దేవుడికి అర్థమైంది, ఓకే ఇతను నా కుమారుడు కాబట్టి ఇతడు దేని పెడితే దాన్ని భారీగా స్వీకరించడు, ఇతనికి సరైనటువంటి సాటి అయినటువంటి, ఆమేన్, సో ఒక సహవాసం కావాలి, ఒక స్త్రీ కావాలి అని చెప్పి ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, నేల మట్టి నుంచి నరుని నిర్మించాడు కదా, ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి, ఆదామే సృష్టి, ఆదాము ఒరిజినల్ సృష్టి. సో ఆ ఒరిజినల్ సృష్టిలో నుంచి ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఇంకొక ఉప ఉత్పత్తిని చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ ఉప ఉత్పత్తిని చేసినప్పుడు ప్రియ సోదరి సోదరులారా, ఆ ఉప ఉత్పత్తి ఎలా ఉందనంటే అది చాలా అందంగా ఉంది. ఆమేన్. సో చాలా చూడటానికి చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంది. ఆమేన్. సో అప్పుడు సాతాను చూశాడు. ఓకే. సో సాతాను చూసినప్పుడు మగది, ఆడది, ఆడసింహం, మగసింహం. మగసింహం అందంగా ఉంది, ఆడసింహం అందంగా లేదు. ఓకే. పుంజు అందంగా ఉంది, పెట్ట అందంగా లేదు. ఓకే. మగ కుందేలు అందంగా ఉంది, ఆడ కుందేలు అందంగా లేదు. ఎందుకోసం అంటే వాడు ఎందుకు చూస్తున్నాడంటే, వాడు తన విత్తనాన్ని వేయడానికి చూస్తున్నాడు. ఆమేన్. తన జీవాన్ని ఈ భూమి మీదకి తీసుకురావడానికి వాడు చూస్తూ ఉన్న సమయంలో ఇప్పుడు వాడికి ఎక్కడ అవకాశం దొరకట్లా. ఆమేన్. ఎందుకు అవకాశం దొరకలేదంటే సాతాను చాలా అందగాడు. ఆమేన్. సో సాతాను అందగాడు కాబట్టి వాడి దృష్టి అంతా కూడా ఎక్కడికి పోద్ది అంటే అందంగా ఉన్న దాని మీదకి పోద్ది. హల్లెలూయా. సో అలా చూస్తున్నప్పుడు ఇప్పుడు ఆడ జంతువు, ఆడ పక్షి చూసినప్పుడు వాడికి అట్రాక్షన్ లేదు. సో కాబట్టి వాడు జోలు పోలాడు. ఆమేన్. సో ఇప్పుడు అవ్వను చూడగానే అందంగా ఉంది, ఆదాము చూస్తే అందంగా లేడు. ఓకే. సో ఇప్పుడు సాతాను యొక్క దృష్టి ఎక్కడికి పోయిందంటే అందంగా ఉన్న అవ్వ మీదకి పోయింది. హల్లెలూయా. సో ఇప్పుడు సాతాను ఏమనుకుంటాడంటే, నాకు దొరికింది, నాకు ఒక మార్గం దొరికింది అని చెప్పి ఇప్పుడు సాతాను ఏం చేశాడంటే అవ్వ మీద పనిచేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత మనకి అవ్వ ఆ తర్వాత సాతాను మాట విన్నది. ఓకే. సర్పం ద్వారా సాతాను అవ్వని మోసం చేశాడు. సో ఆ తర్వాత ఆమె గర్భం ధరించింది. ఆ తర్వాత సృష్టి అంతా కూడా పడిపోయింది. ఇదంతా చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అని అంటే, దేవుడు ఒక మిస్టేక్ చేశాడు, దేవుడు ఒక తప్పు చేశాడు కాబట్టే ఈ సృష్టిని అతలాకుతలం చేయగలిగాడు సాతాను నుంచి మనం అనుకుంటున్నాం. ఆమేన్. కానీ ప్రియ సోదరి సోదరులారా, అసలు అవ్వని ప్రత్యేకంగా అందంగా, ఆమేన్, డైరెక్ట్గా సృష్టిలో కాకుండా ఉపోత్పత్తిలో తయారు చేసింది దేనికోసం అని అంటే, ఇది ఎవరి ప్లాన్ అంటే అది దేవుడి ప్లాన్ అయి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు సాతాను ఏమనుకుంటాడంటే నేనే ఆట ఆడుతున్నాడు అనుకుంటున్నాడు. ఆమేన్. కానీ అసలు ఆట ఎవరు ఆడుతున్నారు, అసలు ప్రణాళిక ఎవరిదంటే ఇది దేవుడిది.
హల్లెలూయా. సో సాతాను ఏమంటాడంటే దేవుడు ఎంత తెలివి తక్కువడు, అంతటిగా ఎక్కడ అవకాశం లేదు నాకు, కానీ ఇక్కడ ఒక్క చోట మాత్రమే నాకు అవకాశం వదిలిపెట్టాడు. సో కాబట్టి ఎంత తెలివి తక్కువ పని చేశాడు అవ్వను తయారు చేయటం అని చెప్పి వాడు ఏం చేశాడంటే అవ్వను పట్టుకున్నాడు. ఆమేన్. కానీ దేవుడు అసలు అవ్వను చేసిందే దానికోసం. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఆమె బలహీనమైన ఘటంగా తయారు చేయబడింది. దేనికోసం అంటే ప్రవక్త అంటున్నాడు ఆమె మోసపరచబడటానికి. ఆమేన్. సో అవ్వ బలహీనమైన ఘటన ఎందుకు అయింది అని అంటే ఆమె డైరెక్ట్ ఉత్పత్తి కాదు, ఆమె ఆది సృష్టిలోంచి వచ్చింది కాదు, కానీ ఆమె ఉపోత్పత్తి కాబట్టి ఆమె బలహీనమైన ఘటమని బైబిల్ చెప్తోంది. ఆమేన్. ఇంకో విషయం ఏంటో తెలుసా, అవ్వ యొక్క శరీరమే బలహీనం. ఆమేన్. అనగా స్త్రీ యొక్క శరీరమే బలహీనం, కానీ ఆమె ఆత్మ బలహీనం కాదండి. చాలా తప్పుగా మనం ఆలోచిస్తున్నాం. ఆమేన్. స్త్రీ యొక్క శరీరమే బలహీనమైంది, కానీ ఆమె ఆత్మ బలహీనమైంది కాదు, ఆమె ఆత్మ పరిపూర్ణమైంది. ఎందుకనంటే ప్రియ సోదరి సోదరా, దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ఆమేన్ ఆయన ఆదాముని అవ్వని, ఆమేన్, స్త్రీ ఆత్మని పురుషుడాత్మ రెండింటినీ చేశాడు ఆయన. హల్లెలూయా. అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆదాములో ఆమేన్ 2 ఆత్మలు ఉన్నాయి. స్త్రీ ఆత్మ ఉంది, పురుషుడాత్మ ఉంది. అంటే స్త్రీ యొక్క ఆత్మ అనేది డైరెక్ట్గా చేశాడు దేవుడు. సో స్త్రీ యొక్క ఆత్మ పరిపూర్ణమైంది. స్త్రీ యొక్క ఆత్మ ఉపోత్పత్తి కాదు, స్త్రీ యొక్క ఆత్మ డైరెక్ట్ ఉత్పత్తి. ఆదాము ఏ విధంగా డైరెక్ట్గా దేవుడు సృష్టించాడో దేవుని యొక్క ఆదాము ఆత్మని, అలాగే దేవుడు స్త్రీ యొక్క ఆత్మను కూడా డైరెక్ట్గా సృష్టించాడు. హల్లెలూయా. కాబట్టి ఆమె ఆత్మలో బలహీనరాలు కాదు, కానీ ఎందులో బలహీనరాలు అంటే ఆమె ఘటం మాత్రమే బలహీనమైంది, ఆమె శరీరం మాత్రమే బలహీనమైంది. ఎందుకంటే అది ఉపోత్పత్తి. ఆమేన్. డైరెక్ట్గా మంటిలోంచి తీయకుండా దేవుడు ఆదాము యొక్క పక్కటెముకలోంచి ఆమెని తయారు చేశాడు. కాబట్టి ఆమె యొక్క ఘటమే బలహీనమైంది, ఆమె యొక్క శరీరమే బలహీనమైంది, కానీ ఆమె యొక్క ఆత్మ బలహీనమైంది కాదు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, స్త్రీ యొక్క ఘటము బలహీనమైనది. అయితే ఇక్కడ స్త్రీ యొక్క ఆత్మని ఎందుకు ఆ విధంగా, స్త్రీ యొక్క ఘటాన్ని ఎందుకు బలహీనంగా చేశాడు దేవుడు? ఆమేన్. పైగా పేతురు గారు ఏమంటున్నాడు, ఆమె బలహీనమైన ఘటం కాబట్టి ఆమెను మీరు సన్మానించండి. ఆమేన్. అలాగే ప్రవక్త కొన్ని విషయాలు చెప్తున్నాడు వీటి గురించి, స్త్రీ యొక్క ఘటం గురించి ప్రవక్త కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఒకసారి మ్యారేజ్ అండ్ డివోర్స్, వివాహం మరియు విడాకులు అనే వర్తమానంలో ప్రవక్త 107వ పేరాలో చెప్తున్నాడు. నోటీస్, బట్ ఎ బై ప్రొడక్ట్, ద ఓన్లీ వన్ ఆఫ్ ఆల్ గాడ్స్ క్రియేషన్ ఆఫ్ ఎవ్రీ యానిమల్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్, షీ వాజ్ ద ఓన్లీ వన్ డిజైన్ దిస్ వే. సో అన్ని దేవుడు సృష్టించిన అన్ని జీవుల్లోకెల్లా ఉత్పత్తిగా సృష్టించబడినది కేవలం ఆమె మాత్రమే. ఎవ్రీ అదర్ ఫిమేల్ వాజ్ ఇన్ ద ఒరిజినల్ క్రియేషన్. మిగిలిన ప్రతి స్త్రీ లేదంటే ప్రతి ఆడది కూడా, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, అన్నీ కూడా ఒరిజినల్ క్రియేషన్లో ఉన్నాయి, అసలు క్రియేషన్లో ఉన్నాయి. ఎవ్రీ అదర్ ఫిమేల్ వాజ్ ఇన్ ద ఒరిజినల్ క్రియేషన్, బట్ ఈవ్ వాజ్ నాట్ ఇన్ ద ఒరిజినల్ క్రియేషన్. కానీ అవ్వ మాత్రమే ఒరిజినల్ క్రియేషన్లో లేదు. సి దట్ హ్యాడ్ టు బి మేడ్ దట్ వే. ఇక్కడ చూడండి, అది ఆ విధంగానే చేయబడవలసి ఉన్నది. హల్లెలూయా. ఏమంటాడు ప్రవక్త? దట్ హ్యాడ్ టు బి మేడ్ దట్ వే, అంటే ఆ విధంగానే చేయబడాలంట. ఆమేన్. ఎందుకు అని అంటే వీ విల్ గెట్ టు ఇట్ ఆఫ్టర్ ఏ వైల్. నోటీస్, ఇన్ దిస్ క్రియేషన్ దట్ షీ వాజ్ ఇన్, నాట్ ఇన్ ద ఒరిజినల్ బట్ ఏ బై ప్రొడక్ట్. ఓకే. 109వ పేర, దెర్ ఈజ్ నథింగ్ డిజైన్ టు బి సో డిసీట్ఫుల్ యాజ్ ఎ ఉమన్ దట్ ఈస్ డిసీట్ఫుల్. ప్రవక్త ఈ మాట చెప్పాడు. ఇప్పుడు తెలుగులో చెప్తాను. అదేంటంటే ఈ సృష్టిలో ఏది కూడా స్త్రీ అంత మోసపూరితమైనది లేదు అంటున్నాడు ప్రవక్త. ఆమేన్. దెర్ ఈజ్ నథింగ్ డిజైన్ టు బి సో డిసీట్ఫుల్. సో ఈ సృష్టిలో తయారు చేయబడిన దేనిలో కూడా స్త్రీ అంతా మోసపూరితమైనది లేదు. యాజ్ ఎ ఉమన్ దట్ ఈజ్ డిసీట్ఫుల్. ప్రవక్త ఇంకేమంటాడంటే యాజ్ ఎ ఉమన్ దట్ ఈజ్ డిసీట్ఫుల్ అంటే మోసపూరితమైనటువంటి స్త్రీ ఒక ఆమెను తీసుకుంటే ఆమె అంత మోసపూరితమైనటువంటి జీవి ఇంకొకటి ఉండదు. ఇక్కడ ప్రవక్త ఏమంటాడంటే ఈ మాటను పట్టుకుని చాలామంది ఏమంటారంటే స్త్రీ మోసపూరితమైంది,
స్త్రీ మోసం చేసిద్ది, స్త్రీ మోసగత్తె అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ప్రవక్త మాట్లాడిన ఎగ్జాక్ట్ మాట ఏంటో తెలుసా? స్త్రీ మోసగత్తె అంటలేదు ఆయన. ఆమేన్. ఆయన ఏమంటాడంటే మోసపూరితమైన స్త్రీ, ఒక మోసపూరితమైన స్త్రీ ఉంటే ఆ స్త్రీ అంతా మోసపూరితమైన ఇంకే స్త్రీ ఉండదు అన్నాడు ఆయన. ఆమేన్. అంతేగాని అందరూ స్త్రీలు మోసపూరితులు కాదు. ఓకే, ప్రవక్త చెప్పింది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. ఓకే, సో కాబట్టి మోసపూరితమైన స్త్రీ కనుక ఉంటే ఆ మోసపూరితమైన స్త్రీ అంతా మోసగత్తె ఇంకెవరో ఉండరు. దేర్ కెనాట్ బి నథింగ్ ఎల్స్, దేర్ ఈజ్ నథింగ్ మేడ్ టు బి దట్ వే. సో ఆ విధంగా చేయబడింది ఇంకేది కూడా లేదంట. మోసం చేయడానికి వీలుగా ఉన్నటువంటి ఇంకా ఏ జీవి కూడా లేదు. ఆల్సో దెర్ ఈజ్ నథింగ్ దట్ కెన్ బి సో ఈజీలీ డిసీవ్డ్ యాజ్ ఎ ఉమన్. అలాగే స్త్రీలాగా మోసపోయేది కూడా ఎవరు లేరంట. ఆమె మోసం చేయాలంటే ఒక మోసపూరితమైన స్త్రీయే చేయగలుగుతుంది, అంతకంటే ఎవరు మోసం చేయలేరు. అలాగే ఒక స్త్రీ మోసపోయినంత ఈజీగా ఇంకెవరు కూడా మోసపోలేరు. నౌ ద ఫాల్ ప్రూవ్స్ దిస్ స్టేట్మెంట్ టు బి ట్రూ. ద ఫాల్ ఇన్ ద బిగినింగ్, ఆదిలో ఆ పడిపోయింది కదా అవ్వ, సో ఆ అవ్వ పడిపోవటమే ఆ స్టేట్మెంట్కి బలం చేకూరుస్తోంది. ఆమె కాబట్టి సో మోసపోయే వాళ్ళలో ఫస్ట్ ఎవరంటే స్త్రీయే. ఆమె షీ వాజ్ నాట్ ఇన్ ద ఒరిజినల్ బిగినింగ్ క్రియేషన్. ఆమె ఆదిలో ఒరిజినల్ క్రియేషన్లో లేదు. షీ వాజ్ ఇన్ యాడమ్ బట్ నాట్ ఇన్ ఫీమేల్ సెక్స్ హర్సెల్ఫ్. అట్ ద బిగినింగ్ షీ వాజ్ ద బై ప్రొడక్ట్ మేడ్. సో కాబట్టి ఆదాములో ఆమె శరీరంలో తయారు చేయబడినప్పుడు ఆమె సపరేట్గా లేదు. సో తర్వాత దేవుడు ఆమెని బై ప్రొడక్ట్గా తీశాడు. కాబట్టి ఆమె బలహీనమైన ఘటం. ఆమె ఒకవేళ మోసపూరితమైన స్త్రీ కనుక అయితే ఆమె అంత మోసగత్తె ఎవరు లేరు అని చెప్పి ప్రవక్త తెలియజేస్తున్నాడు. అలాగే అదే వర్తమానం 148వ పేరాలో ప్రవక్త ఇంకేమన్నాడంటే నౌ మే నౌ ఆస్క్ మీ వై డిడ్ హీ పర్మిట్ హర్ టు బీ డిజైన్ దస్. సో స్త్రీని ఆ విధంగా ఎందుకు తయారు చేశాడు దేవుడు? ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ టైమ్ బికాస్ ఐ గాట్ ఎ లాట్ ఆఫ్ మోర్ టు సే హియర్. వై ద క్వశ్చన్ మైట్ అరైజ్ దెన్, వై డిడ్ గాడ్ మేక్ దిస్ ఉమెన్ లైక్ దిస్? ఈ విధంగా స్త్రీని ఎందుకు తయారు చేశాడు అంటే బలహీనమైన ఘటంగా దేవుడు స్త్రీని ఎందుకు తయారు చేశాడు అని చెప్పి ప్రశ్న వస్తుంది మనకి. సో దానికి సమాధానం ఏంటంటే వై డిడ్ హీ పర్మిట్ హర్ టు బి లైక్ దట్? ఇట్ వాజ్ ఫర్ హిజ్ ఓన్ గుడ్ ప్లెజర్. అది దేవుని యొక్క సొంత ఆనందం కోసం తయారు చేశాడట. హల్లెలూయా. సో దేవుడు ఎందుకు ఆమెను బలహీనమైన ఘట్టంగా తయారు చేశాడు? ఆమె బలహీనమైన ఘట్టమే, కానీ తయారు చేసింది ఎవరు? దేవుడే. కానీ ఎందుకు చేశాడు ఆ విధంగా అని అంటే ఆయన సొంత సంతోషం కోసం. హల్లెలూయా. సో ఇప్పుడు మనం అనొచ్చు, అరే ఆయన సంతోషం కోసమే తయారు చేసేప్పుడు, ఆమె పడిపోవాలనే తయారు చేసినప్పుడు ఇక పడిపోతే శిక్షించడం ఎందుకు మరి? ఇంకా మరి అలా చేస్తే దేవుడు అన్యాయస్తుడు కదా అని చెప్పి మనం అడగవచ్చు. అందుకోసం బైబిల్లో పౌలు గారు ఏమంటాడంటే ఒక పాత్ర ఘనమైనదిగా తయారు చేయడానికి, ఘనహీనమైనదిగా తయారు చేయడానికి తయారు చేసేవాడికి హక్కు లేదా? ఉంది. ఆమేన్. సో కాబట్టి ఆ తయారు చేయబడిన పాత్ర వచ్చి నువ్వు నన్ను ఎందుకు ఇట్లా తయారు చేసి చెప్పి అడగడానికి ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ప్రవక్త ఏమంటాడంటే ఆ స్త్రీని ఆ విధంగా చేయటం అనేది దేవుడికి ఇష్టమైంది. హల్లెలూయా. సో కాబట్టి ఆయన ఆ విధంగా తయారు చేశాడు. ఓకే, అయితే ప్రవక్త ఇంకా ఏం చెప్తున్నాడంటే సో హీ హ్యాడ్ టు పుట్ ఏ మ్యాన్ అవుట్ హియర్ అండ్ మేక్ హిమ్ ఆన్ ఫ్రీ మోరల్ ఏజెన్సీ సో హీ వుడ్ నోయింగ్ వుడ్ ఫాల్ అండ్ ద మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ హౌ కుడ్ హీ ఫాల్. చూడండి, దేవుడు స్త్రీని పురుషుణ్ణి తీసుకొచ్చి భూమి మీద పెట్టాడు. పెట్టిన తర్వాత స్త్రీ పడిపోద్దని దేవుడికి ముందుగానే తెలుసు, కానీ ఆమె పడిపోవాలని దేవుడు కోరుకోవట్లా. ఆమె తేడా గమనించండి. దేవుడు పాత్రను చేస్తున్నాడు, కానీ ఆ పాత్ర ఆ విధంగా ఉండబోద్దని తెలుసు తప్ప కానీ ఆయన ఉండాలని చెప్పట్లా. ఓకే, ఎందుకు అలా చెప్తున్నాడు అని అంటే దేవుడు ఆదాము తయారు చేశాడు, అవ్వను తయారు చేసిన తర్వాత ఆయన ఏమంటాడంటే ఇదిగో మంచి మీ ముందు పెడుతున్నా, చెడు మీ ముందు పెడుతున్నా, ఈ రెండింటిలో ఏదైనా మీరు ఎంచుకోవచ్చు. ఆమె ఈ రెండింటిలో మీ ఇష్టం, కానీ నా ఆశ ఏంటంటే మీరు మంచిని ఎంచుకోండి అని చెప్తున్నాడు ఆయన. ఆమె సో ఇప్పుడు వెళ్ళి వాళ్ళు చెడుని ఎంచుకున్నారు, అప్పుడు తప్పెవరిది? వాళ్ళదే, దేవుడిది కాదు కదా. ఆమె సో కాబట్టి దేవుడు న్యాయవంతుడే అన్నాడు. ఆమె సో ఇప్పుడు అవ్వను తయారు చేశాడు ఆయన, అవ్వను బలహీనమైన ఘటంగానే తయారు చేశాడు, కానీ పడిపోమని ఆయన చెప్పలా.
నువ్వు పడిపోమా అని చెప్పలా దేవుడు. ఓకే, సో నువ్వు పడిపోకుండా ఉండని చెప్పాడు. సో పడిపోకుండా ఉండటం, పడిపోవటం అది ఆమె ఇష్టం. సో పడిపోతే ఏం చేస్తుంది, ఏమవుతుందో కూడా ఆయన ముందే చెప్పాడు. ఆమేన్. సో పడిపోకపోతే ఏమవుతుందో కూడా చెప్పాడు. సో అన్నీ ముందుగానే ఆయన చెప్పాడు. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడంట దేవుడు, అంటే స్వేచ్ఛనిచ్చాడు. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని రోబోట్ లాగా తయారు చేయాల. రోబోట్లు అంటే మనం ఆ రోబోట్ తయారు చేసిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ రోబోట్కి ప్రోగ్రామింగ్ చేస్తాడు. ఓకే, సో ఆ ప్రోగ్రామ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ప్రకారం నడవాలి. అది దాన్ని సొంతగా ఆలోచించడానికి ఉండదు, సొంతగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు, సొంత ఇష్ట ప్రకారం నడవడానికి ఉండదు, సొంత ఇష్టమే ఉండదు అసలు. కానీ దేవుడు మనల్ని ఆ విధంగా తయారు చేయాల. దేవుడు మనం తయారు చేసేటప్పుడే మనకు సొంత ఇష్టాన్ని పెట్టాడు. హల్లెలూయా. మన సొంతగా నిర్ణయాలు తీసుకునే శక్తి మనకి ఇచ్చాడు దేవుడు, ఆ అధికారాన్ని ఇచ్చాడు, ఆ స్వేచ్ఛని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు మన స్వేచ్ఛతోటి, మన ఇష్టంతో మనం ఒక చెడు నిర్ణయం తీసుకుంటే దానికి దేవుడిని బాధ్యత చేయడానికి లేదు. ఆమేన్. అలాగే అవ్వను కూడా దేవుడు బలహీనమైన ఘటంగానే చేశాడు, కానీ ఆమె పడిపోమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుడిని అంటానికేమీ లేదు. అయితే మరి పడిపోయినప్పుడు ఏమవుతుంది ఇక్కడ అని అంటే ప్రవక్త ఒకడు గొప్ప మాట చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, నవ్ యు సీ ఇట్, దేర్ యు కమ్, దెన్ దట్ ఈస్ వాట్ ఫెల్, హీ మేడ్ ఇట్ నోయింగ్ ఇట్ వుడ్ ఫాల్. సో అవ్వను తయారు చేసి పెట్టి పడిపోతే ఆయన తెలుసు ముందుగానే, ఎందుకంటే ఆయన ఆదిలోనే అంతా నెరిగిన దేవుడు కాబట్టి ఆయనకు ముందు అన్నీ తెలుసు. సో ఆమె పడిపోతానని తెలిసి కూడా ఆయన చేశాడు. అండ్ ఇట్ ఈస్ పుట్ ఓవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సేటన్ ఫర్ ఎ వెసల్ ఆఫ్ డిజానర్. హల్లెలూయా. సో ప్రవక్త ఏమంటాడంటే ఇక్కడ ఆమె అవ్వ తయారు చేయబడిన తర్వాత, బలహీనమైన ఘట్టంగా తయారు చేయబడిన తర్వాత ఇప్పుడు ఆమె డిజానర్ వెసల్గా తయారైంది. అంటే ఏమంటారు దాన్ని, విలువ లేని పాత్రగా, ఆమె ఒక అసహ్యమైనటువంటి పాత్రగా, ఒక జుగుప్సాకరమైనటువంటి పాత్రగా ఆమె తయారైంది. ఎప్పుడు తయారైందంట? సాతాను చేతిలోకి వెళ్ళిన తర్వాత. హల్లెలూయా. అంటే మనకి ఇక్కడ ఏమర్థం అవుతుందంటే, సాతాను చేతిలో ఉంటే అవ్వ ఒక అసహ్యకరమైనటువంటి పాత్రగా వాడు దాన్ని ఆమెను వాడుతున్నాడు. ఆమేన్. దాన్ని ఆ విధంగా మలుస్తున్నాడు ఆమెని. ఓకే, ఒకవేళ దేవుడి చేతిలో ఉంటే, సాతాను చేతిలోకి వెళ్తేనేమో ఆ స్త్రీ ఏమవుతుంది? ఇప్పుడు ఆమె అసహ్యమైనటువంటి, ఎందుకు పనికిరానటువంటి ఒక అమర్యాదపూర్వకమైనటువంటి పాత్రగా ఉంటుంది ఆమె. అదే దేవుని చేతిలోకి వెళ్తే ఆమె ఘనమైన పాత్రగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. సో కాబట్టి సాతాను చేతులకు వెళ్ళటం వల్లనే ఆమె ఏమైందంటే డిజానర్ వెసల్ అయింది. సో ఆమె ఆనర్ చేయడానికి, అంటే గౌరవింప తగని ఒక పాత్రగా ఆమె మారింది. ఎప్పుడంటే నువ్వు సాతాను చేతులకు వెళ్ళినప్పుడే. ఆమేన్. అంతేగాని నువ్వు సాతాను చేతులకు వెళ్ళకపోతే నీకు ఎప్పుడు కూడా గౌరవం అలాగే ఉంటుంది. హల్లెలూయా. సో కాబట్టి సాతానే ఆమెని అగౌరవపరిచాడు. సో సాతాను ఏ విధంగా అగౌరవపరిచాడు ఆమెని? ఆమేన్. ఏదైనా తోటలో ఏం జరిగింది? ఏం జరిగిందనంటే ప్రియ సోదరి సోదరులు జాగ్రత్తగా గమనించండి. యాక్చువల్గా సాతాను జంతువులు ఉన్నాయి, ఆదాము ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు సాతాను వచ్చి ఏం చేస్తున్నాడంటే జంతువుని తీసుకొని, ఆదాము యొక్క భార్యను తీసుకొని ఈ రెండింటి కలుపుతున్నాడు వాడు. ఆమె. సో ఈ కలపడం వల్ల ఏం జరుగుతుందంటే కేవలం జంతువులకు మాత్రమే పరిమితమైనటువంటి స్త్రీని అగౌరవపరచడం ఏంటో చెప్తున్నా. ఆమె. సాతాను స్త్రీని ఏ విధంగా అగౌరవపరిచాడు, సాతాను స్త్రీని ఏ విధంగా గౌరవం లేని పాత్రగా మార్చాడు అన్నదానికి నేను సమాధానం చెప్తున్నాను. వాడు ఏం చేశాడంటే కేవలం జంతువులకు మాత్రమే పరిమితమైనటువంటి ఆ లైంగిక చర్యని ఆమేన్ ఇప్పుడు అవ్వకి పరిచయం చేసాడు. ఆమేన్. అనగా మనుషులకి అసలు లైంగిక చర్యతో సంబంధం లేదండి, దేవుని ఉద్దేశం కాదు. ఆమేన్. అసలు ఏదైనా తోటలో ఆయన సృష్టించినప్పుడు లైంగిక చర్య, ఒక స్త్రీ పురుషుల మధ్య లైంగిక చర్య అనేది దేవుని ఉద్దేశం కాదు. మరి బిడ్డలు ఎలా పుడతారు అని అంటే నోటి మాట ద్వారా. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఆ బలహీనమైనటువంటి ఘటమైనటువంటి ఆ స్త్రీని తీసుకొని ఇప్పుడు సాతాను ఏం చేశాడంటే ఆ జంతువుతోటి, అంటే ఒక జంతువు ఇంకొక జంతువుని ఏ విధంగా లైంగిక చర్య చేస్తుందో
ఆ విధంగా జంతువుల స్వభావాన్ని ఇప్పుడు అవ్వకి పరిచయం చేసాడు. సో దాని ద్వారా ఈమెలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ని ఈమెకి ఆవిడ అలవాటు చేశాడు. సో అంటే ఒక జంతువులా ట్రీట్ చేశాడు. దేవుని కుమార్తె అయినటువంటి అవ్వని, దేవుని కుమార్తె అయినటువంటి స్త్రీని, దేవుని కుమారుడు అయినటువంటి ఆదాము యొక్క భార్య అయినటువంటి స్త్రీని ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? ఒక జంతువులా ట్రీట్ చేస్తూ ఉన్నాడు. ఆమేన్. దేని ద్వారా అంటే లైంగిక చర్య ద్వారా. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా ఆమెనే వాడు డిజానర్ చేశాడు. ఓకే. సో ఈరోజు కూడా ఆ విధంగానే పరిస్థితి స్త్రీ తయారైంది. ఈరోజు ఎక్కడ చూసినా సరే స్త్రీని దేనికి వాడుతున్నారంటే కేవలం సెక్స్ సింబల్గానే వాడుతున్నారు. అంటే స్త్రీ పనికొచ్చేది దేనికంటే దానికే. స్త్రీ పనికొచ్చేది దేనికంటే అందంగా ఉండాలి, అందం దేనికంటే దానికి. ఆమేన్. సో ఆ విధమైనటువంటి దృష్టి స్త్రీల మీదకి వెళ్ళింది. స్త్రీ మీద అటువంటి ఇంప్రెషన్ పెడతా ఉంది. స్త్రీల మీద అటువంటి దృష్టికోణంతో పురుషుడు చూస్తున్నాడు. అది ఎక్కడ ప్రారంభమైంది? అసలు అలా చూడటం ఏంటి? అలా చూడటం అనేది డిజానర్. ఆ విధంగా స్త్రీని ఎంచడం అనేది ఇక్కడ అగౌరవం స్త్రీని. ఆమేన్. కానీ సాతానుడు దాన్ని ఇంట్రడ్యూస్ చేసాడు ఏదైనా తోటలో. ఆమేన్. కానీ ఒరిజినల్ ప్లాన్లో మనుషుల మధ్య అసలు సెక్స్కి ఆస్కారం లేదు. అది కేవలం జంతువులకు మాత్రమే పరిమితమైన ఒక ప్రక్రియ. కానీ సాతాను తీసుకొచ్చి మనుషులకు దాన్ని చొప్పించింది. సో తద్వారా ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విధంగానే తయారు. అందుకే ప్రవక్త అంటున్నాడు, ఒక వ్యక్తి కనుక పరిశుద్ధాత్మ పొందకపోతే ఆమేన్ అతను జంతువులాగా ప్రవర్తిస్తాడు. అవసరమైతే ఒళ్ళో పడుకొని ఒళ్ళో పాలిస్తున్నటువంటి ఆ బిడ్డను కూడా లాగేసి విసిరేసి ఆ తల్లిని రేపు చేస్తాడన్నాడు ప్రవక్త. ఎందుకనంటే అతనిలో పరిశుద్ధాత్మ లేదు కాబట్టి. సో పరిశుద్ధాత్మ లేనప్పుడు ఒక మనిషి జంతువులాగా ఉంటాడు. జంతువులో ఉన్నటువంటి ఆ సెక్స్ డిజైర్ ఏదైతే ఉందో, డ్రైవ్ ఏదైతే ఉందో, అది మనుషులు పనిచేస్తూ ఉంది. ఎందుకంటే అది ఏదైనా తోటలో అది ఇంజెక్ట్ చేయబడింది సర్పం ద్వారా అవ్వలోకి, తద్వారా సర్వ మానవాళ్ళలోకి అది ఇంజెక్ట్ చేయబడింది. కాబట్టి ఆ సర్ప స్వభావం అనేది అది డిజానర్ చేయటం, అది ఒక స్త్రీని డిజానర్ చేయటం అన్నాడు ప్రవక్త. ఆమేన్. అందుకోసమే అంతకుముందు కూడా చెప్పాను నేను, ప్రవక్త ఏమంటున్నాడంటే ట్రీట్ యువర్ వైఫ్ యాజ్ యువర్ సిస్టర్ అన్నాడు ప్రవక్త. ట్రీట్ యువర్ వైఫ్ ఇన్ యువర్ బెడ్రూమ్ యాజ్ యువర్ సిస్టర్. ఓకే. అంతేగాని ఆమె ఒక వేసేలాగా ట్రీట్ చేయొద్దు. స్త్రీని బెడ్రూమ్లో నీ భార్యని బెడ్రూమ్లో ఎలా ట్రీట్ చేయాలి? ఒక దేవుని కుమార్తెలాగా ట్రీట్ చేయాలి తప్ప ఒక వీధిలో వేసేలాగా నువ్వు ట్రీట్ చేయకూడదు. ఒక జంతువులాగా నువ్వు ట్రీట్ చేయకూడదు. ఒక పందిలాగా, ఒక కుక్కలాగా మనం ట్రీట్ చేయకూడదు ప్రవక్త అన్నాడు. దానికి కారణం ఏంటంటే అసలు లైంగిక చర్య అనేది అసలు దేవుని యొక్క ఒరిజినల్ క్రియేషన్లో, ఒరిజినల్ ప్లాన్లో లేదు మనుషుల మధ్య. ఆమేన్. సో సాతాను చేతిలోకి ఎప్పుడైతే ఆ స్త్రీ వెళ్ళిందో ఇప్పుడు ఆమె సాతాను అగౌరవపరుస్తూ ఉన్నాడు. ఆమె బట్టలు ఇప్పుతూ ఉన్నాడు. ఆమెకు అర్ధనగ్నంగా చూపిస్తూ ఉన్నాడు ఆమెని. ఆమేన్. సో ఆమెని ఒక లైంగిక చర్యకి ఒక ప్రతిరూపంగా చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే చూడండి, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అక్కడ. యాక్చువల్గా ఇక్కడ సర్పసంతానం అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు అవ్వను కూడింది ఎవరో? సర్పం. సర్పం అంతకుముందు 2 కాళ్ళతో నడిచేది. సర్పం అంతకుముందు మాట్లాడేది మనలాగా. ఆమేన్. కానీ సర్పం ఆ పాపం చేసిన తర్వాత ఇప్పుడు సర్పాన్ని దేవుడు ఏం చేశాడు? శపించాడు. శపించినప్పుడు తన రూపాన్ని మార్చేశాడు. ఆమేన్. ప్రవక్త ఒక వర్తమానం, నేను ఇక్కడ కోట్ పెట్టలేదు, కోట్ ఉంది. ప్రవక్త ఒక వర్తమానం ఏమంటాడు తెలుసా? అందుకోసమే సర్పం దేనికి సింబల్గా ఉందంటే ఒక లింగానికి సింబల్గా ఉందన్నట్టు ప్రవక్త. ఆమేన్. సర్పం ఒక లింగానికి సింబల్గా ఉంది. ఎందుకనంటే ప్రియ సోదరుల ప్రవక్త దాని అర్థం ఏంటో తెలుసా? ప్రవక్త అంటే దేవుడు సర్పాన్ని ఏ విధంగా శపించాడంటే ఆమేన్ వాడు దేనితో అయితే ఆ పాపం చేశాడు. ఆమేన్. అందుకు మనలాగా ఉన్నాడు వాడు. సర్పం ఎలా ఉన్నాడు? మనలాగా ఉన్నాడు. ఓకే. ఇప్పుడు సర్పాన్ని దేవుడు శపించాడు. ఎలా శపించాడంటే వాడు దేంతో అయితే పాపం చేశాడు, ఏ అవయవంతో అయితే పాపం చేశాడో ఆ అవయవంలాగా మార్చేసాడు అంటండి. అందుకే పాము షేపు చూడండి, అది ఒక పురుషాంగంలాగా ఉంటుంది. సో ఆ విధంగా మార్చేసాడు అన్నాడు ప్రవక్త. సో కాబట్టి ఇప్పుడు అదే రుజువు ఆ ఏదైనా తోటలో ఏం జరిగిందని. ఆమేన్. ఈరోజు సైంటిస్ట్ అందరూ కూడా
మనిషికి జంతువులకి మధ్య ఒక గ్యాప్, ఏదో ఒక జీవి ఉండాలి. చింపాంజీయే అత్యంత సమీపమైన జంతువు అనుకుంటున్నారు, కానీ మ్యాచ్ అవట్లా. చింపాంజీకి స్కూల్లో పెట్టి ఎంత నేర్పించినా సరే మాటలు మాట్లాడట్లా. ఆమె మనిషిలాగా తెలివితేటలు రావట్లేదు దానికి. కానీ దానికంటే కూడా ఇంకా సమీప జంతువు ఏదో ఉందని చెప్పి సైంటిస్టులకు తెలుసు, దానికోసం అన్వేషిస్తూ ఉన్నారు. కానీ దాని జాడే లేకుండా దేవుడు దాన్ని పాముగా మార్చేశాడు. హల్లెలూయా. సో కాబట్టి అసలు పాపం జరిగిందంటే రుజువే దాని ఆకారం. ప్రవక్త అన్నాడు దాని ఆకారమే చెబుతూ ఉంది సర్ప సంతానం ఆ ఏదైనా తోటలో ఏం జరిగిందని. ఆమేన్. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, పురుషుని యొక్క శుక్రకణాలు కూడా పాముల ఆకారంలో ఉంటాయి. దాని అర్థం ఏంటంటే ఏదైనా తోటలో అక్కడ ఏం జరిగిందంటే జంతువులకు మాత్రమే పరిమితమైనటువంటి ఆ లైంగిక చర్యని మనుషులకి దాన్ని చొప్పించాడు సాతాను ఆ సర్పం ద్వారా. అందుకోసం ఆ సర్పాన్ని ఆ రూపంలోకి మార్చేశాడు దేవుడు. ఆ విధంగా దాన్ని శపించాడు. కాబట్టి ప్రియ సహోదరి సార్, ఈ రోజుకి కూడా ఏ స్త్రీ అయితే సాతాను యొక్క చేతులకు వెళ్తుందో ఆ స్త్రీని ఆ విధంగా వాడు డిజానర్ చేస్తున్నాడు, వాడు ఆ విధంగా అగౌరవపరుస్తూ ఉన్నాడు ఆ స్త్రీని. ఆమేన్. సో వెర్ ఈజ్ ఆనర్ బెస్టోడ్ టుడే అని ప్రవక్త అంటే ఈరోజు ఎక్కడ స్త్రీని గౌరవిస్తున్నారు చెప్పండి నాకు అంటున్నాడు ఆయన. ఎక్కడ చూసినా సరే ఆమె బట్టలు ఇప్పేసి అందరూ అర్ధరంగంగా చూపిస్తున్నారే. ఆమేన్. ఒక వేసిలాగా చూపిస్తున్నారే, ఒక వాడుకోవడానికి ఉపయోగపడే ఒక బాటబొమ్మలాగా చూపిస్తున్నారు తప్ప ఆమెకి ఎవరు గౌరవిస్తున్నారో చెప్పండి అన్నాడు ఆయన. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, మనం ఆ విధంగా ఉండకూడదని ప్రవక్త అన్నాడు. మనం ఏం చేయాలంటే స్త్రీని గౌరవించాలా. ఆమేన్. ఆమె బలహీనమైన ఘట్టమని ఆమెని గౌరవించాలి. ఆమేన్. ఇంకా ప్రవక్త అన్నాడు, ప్రవక్త సరే ఆమె బలహీనమైన ఘట్టం మాకు అర్థమైంది. ఆమేన్. అసలు ఆమె ఎందుకు గౌరవించాలి? ఆమేన్. పేతురు గారు ఏమంటున్నాడు, ఆమె బలహీనమైన ఘట్టమని ఎంచి ఆమెని గౌరవించండి అంటున్నాడు. అసలు బలహీనమైన ఘట్టం ఎందుకు గౌరవించాలి అని చెప్పంటే ప్రియ సహోదరి సోదరులారా, ఆ ఏదెన్ తోటలో ఆ ఆదిలో దేవుడు అన్నిటి కూడా సృష్టించడం అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. కానీ ప్రవక్త అన్నాడు ఆయన లోపల అనేకమైనటువంటి గుణలక్షణాలు ఉన్నాయంట. ఆమేన్. దేవుని లోపల అనేకమైనటువంటి గుణలక్షణాలు ఉన్నాయి. ఆయనలో రక్షకుడు అనే గుణలక్షణం ఉంది, ఆయనలో స్వస్థపరిచేవాడు అనే గుణలక్షణం ఉంది, ఆయనలో ఇంకా అనేకమైనటువంటి గుణలక్షణాలు ఉన్నాయి. ఆయన విమోచకుడు ఉన్నాడు ఆయనలో. సో ఆయనలో తండ్రి ఉన్నాడు, ఆయనలో కుమారుడు ఉన్నాడు, ఆయనలో అన్ని గుణలక్షణాలు ఉన్నాయి. కానీ ఆ గుణలక్షణాలను ఎలా వ్యక్తపరచాలో అర్థం కాక తిరుగుతున్నాడు దేవుడు. ఆమేన్. సో ఇన్ని ఉన్నాయి. నేను దేవుని ఒక దాన్ని రక్షించాలా, నేను దేవుని ఒక దాన్ని స్వస్థపరచాలి. ఎవరు స్వస్థపరచాలి ఏంటి? ఈ లక్షణం ఆ భారం ఏదైతే ఉందో దేవుల్లో ఆ భారం దించుకోవడానికి ఎక్కడ ప్లేస్ దొరకట్లేదంట. హల్లెలూయా. సో నాలో స్వస్థపరిచే గుణం ఉంది. ఆయన జిరాఫీ దగ్గర, జిరాఫీ నీకు స్వస్థత కావాలా, నువ్వు స్వస్థపరచమంటావా అని చెప్పంటే, తండ్రి నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదు, స్వస్థ అంటే ఏంటని అడుగుతుందంట అది. హల్లెలూయా. నిన్ను రక్షిస్తాను, సింహమా నిన్ను రక్షించమంటావంటే, తండ్రి నేను అసలు ఎప్పుడు పడిపోయాను, రక్షించడం అంటే ఏంటంటున్నది. సో కాబట్టి దేవుని యొక్క గుణలక్షణాలని, దేవుని ఉన్నటువంటి ఆ ఆలోచన ఆ ప్రణాళికని విప్పడానికి, హల్లెలూయా, దేవుని ఉన్నటువంటి ఆ భారాన్ని దించడానికి అసలు ఎక్కడ కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆయన సృష్టించిన సృష్టి అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. హల్లెలూయా. సో జంతువులు మొదలుకొని పక్షులు మొదలుకొని ఆదాం వరకు కూడా అంతా పర్ఫెక్ట్, ఎక్కడ కూడా లోపం లేదు. ఎందుకంటే దేవుడి సృష్టి ఎక్కడ కూడా లోపం ఉండదు. అయితే ఆ సమయంలో ఆదాంలో నుంచి స్త్రీ యొక్క ఆత్మ మాట్లాడుతుందంట. హల్లెలూయా. తండ్రి నువ్వు కంగారు పడొద్దు, నువ్వు బాధపడొద్దు, ఇదిగో నువ్వు అన్నింటినీ కూడా సృష్టించావు, ఆడదానిగా మగదానికి సృష్టించావు, ఆడదానిగా మగదాన్ని నిర్మించావు. కానీ ఆదాంకి ఇంకా నువ్వు జతం తయారు చేయలేదు, ఆత్మగా నేను లోపలే ఉన్నా. ఆమేన్. కానీ నాకు ఇంకా శరీరాన్ని నువ్వు బయటికి తీయలా. నువ్వు కనుక డైరెక్ట్గా ఆదాం యొక్క శరీరం ఏ విధంగా డైరెక్ట్గా తీసావు, ఆ విధంగా నన్ను కూడా తీసావా, ఇక నీ దొరలన్నీ ముసుగుపోతాయి. నీ యొక్క గుణలక్షణాలని బయటికి చెప్పడానికి అసలు అవకాశమే లేదు ఇక. కాబట్టి నీకున్న ఏకైక ఛాన్స్ నేనే. హల్లెలూయా. కాబట్టి నా శరీరాన్ని బలహీనమైన శరీరంగా చెయ్యి. సో అప్పుడు నా ద్వారా నీ యొక్క రక్షణ ప్రణాళిక, నా ద్వారా నువ్వు రక్షకుడు అవుతావు, నా ద్వారా నువ్వు విమోచకుడు అవుతావు, నా ద్వారా నువ్వు స్వస్థపరిచేవాడు అవుతావు. నీలో ఉన్న గుణలక్షణాలన్నింటినీ కూడా నువ్వు బయటికి చెప్పాలంటే ఇదిగో స్త్రీ అనేటువంటి నా ద్వారానే.
ఇదిగో నేను రెడీగా ఉన్నాను తండ్రి, నేను నీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇదిగో నాకు ఒక బలహీనమైన ఘటాన్ని తయారు చేయి అన్నప్పుడు మంచి జ్ఞానాన్ని మాట ఇచ్చావు ఇదిగో అని చెప్పి అప్పుడు పక్కటెంపులోంచి ఆమెకు బలహీనమైన ఘటన తయారు చేశాడు. ఆమేన్. ఆ బలహీనమైన ఘటన పడిపోతుందని తెలుసు దేవుడికి. ఆమేన్. సో అలాగే పడిపోయిన ఆ ఘటాన్ని తిరిగి నేను నిలబెడతాను. హల్లెలూయా. అందుకోసం దేవుడు పడిపోయిన ఎవరు చంపలేదు, పడిపోయిన ఎవరు వదిలిపెట్టలేదు, కానీ పడిపోయిన స్త్రీని మరలా ఆయన గౌరవిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన ఏమంటాడంటే ఆమె బలహీనమైన ఘటమైన ఎంచి మీరు ఆమెని గౌరవించండి అంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆమె లేకపోతే అసలు నేను రక్షకుడనే వాళ్ళు లేడు ఆయన. ఆమె లేకపోతే నాలో స్వస్థపరిచే గుణం బయటికి రావడానికి అవకాశం లేదు. కాబట్టి ఆమెను మీరు గౌరవించండి. ఆమేన్. కాబట్టి ఆమె స్త్రీ బలహీనమైన ఘటాన్ని ఎందుకు తయారు చేశాడంటే దేవుని యొక్క లోపల ఉన్నటువంటి గుణ లక్షణాలని, దేవుని యొక్క ప్రణాళికను చూపించాలంటే అది స్త్రీ ద్వారానే సాధ్యమవుతుంది. ఆమేన్. అందుకోసమే దేవుడు ఆమెను దేవుడు అంట ఇదిగో నేను నీ ద్వారా పెంచబడాలి. ఆమేన్. స్త్రీ నా కోసం త్యాగం చేసింది, నా కోసం ఆమె పడిపోయింది, నాలో ఉన్న గుణలక్షణాల నుంచి కూడా బయటికి రావడానికి ఆమె సహాయం చేసింది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆమెకు అవకాశం ఇస్తున్నాడంట. ఆమేన్. ఏమంటే దేవుడు స్త్రీ ద్వారా పెంచబడుతున్నాడంట, దేవుడు స్త్రీ ద్వారా పాలు ఇవ్వబడుతున్నాడంట, దేవుడు స్త్రీ ద్వారా ఆమెకి ఆ విధంగా నర్సరీ చేయబడుతుంది. అందుకోసమే మరియమ్మ దేవుడికి పాలు ఇచ్చింది, మరియమ్మ దేవుడు పెంచింది, మరియమ్మ దేవుడికి స్నానం చేయించింది. సో అది ఆ గౌరవాన్ని దేవుడు మనలో స్త్రీకి ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకోసం ఆయన అంటున్నాడు స్త్రీని గౌరవించండి, బలహీనమైన ఘటమని మీరు ఆమెను గౌరవించండి. ఎందుకంటే ఆమె లేకపోతే నేను రక్షకుడిని కాదు, ఆమె లేకపోతే నేను స్వస్థపరిచేవాడిని కాదు, ఆమె లేకపోతే నేను విమోచకుడిని కాదు. నా ప్రణాళిక, నా లోపల ఉన్నటువంటి నా ఎబిలిటీ ఏదైతే ఉందో, నా శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించే అవకాశం ఆమెలో నాకు దొరికింది. కాబట్టి ఆమెని గౌరవించండి. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరి సోదరా, మనకి మన భార్య ఎవరైనంటే మన యొక్క పురుషుని యొక్క గుణలక్షణాలని, పురుషుని యొక్క ఘనతని చూపించేదే భార్య. హల్లెలూయా. ఇప్పుడు ఆమె నడుచుకుంటూ వెళ్తా ఉంది, మంచి చక్కగా చీర కట్టుకుంది, చాలా పద్ధతిగా ఉంది ఆమె. అబ్బాయి ఎవరు అబ్బాయమ్మా, ఈ అమ్మాయి ఎవరు అంటే ఇగో పలానా డానియల్ భార్య. బా ఈ అమ్మాయి ఎవరు, చక్కగా ఉంది, ఇంత పద్ధతిగా ఉంది, అమ్మాయి పలానా యోహాను కూతురు. హల్లెలూయా. అంటే పురుషుడి యొక్క ఘనతని, పురుషుడి యొక్క కెపాసిటీని ఎవరి ద్వారా చూపిస్తున్నాడు? స్త్రీ ద్వారా. హల్లెలూయా. సో స్త్రీని చూస్తే పురుషుడిని చూసినట్టే. స్త్రీ చూసినప్పుడు పురుషుడి యొక్క ఘనత ఏంటో బయటపడుతుంది. ఆమేన్. సో కాబట్టి పురుషుడికి ఘనత తెచ్చేది ఎవరంటే స్త్రీ. కాబట్టి ఆమె యొక్క వస్త్రధారణ విషయంలో దేవుడు శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు, ఆమె యొక్క బిహేవియర్ విషయంలో దేవుడు శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు, ఆమె యొక్క ఆలోచన విధానంలో దేవుడు శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. అందుకోసమే ఆడవాళ్ళకి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ మగవాళ్ళకు ఉండట్లేదు. ఆమేన్. ఈరోజు ఆడవాళ్ళకి ఇక్కడ చెవులు పెట్టుకోవద్దు, ఆడవాళ్ళకి వస్త్రాలు కింద దాకా వేసుకోండి, ఇక్కడ దాకా వేసుకోవద్దు, ఆడవాళ్ళకి అది కూడా. ఆమేన్. సో అన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఆడవాళ్ళకే ఉంటున్నాయి. దానికి కారణం ఏంటంటే ఆడవాళ్ళ ద్వారానే మగవాళ్ళ యొక్క ఘనత. హల్లెలూయా. సో ఆడవాళ్ళలోనే పురుషుడి యొక్క ఏమంటారు దాన్ని మహిమ అనేది వ్యక్తపరచబడుతుంది. అలాగే ఈరోజు యేసుక్రీస్తు యొక్క ఘనత, యేసుక్రీస్తు యొక్క మహిమ ఎవరిలో వ్యక్తపరచబడుతుందంటే వధువైనటువంటి నీలో నాలోనే. హల్లెలూయా. సో ఈరోజు వధువు చూసినప్పుడు వధువు మహిమకరంగా ఉంది, వధువు అందంగా ఉందనుకో, బా ఎవరు భార్య అయ్యామా, ఇంత చక్కగా ఉంది అని చెప్పంటే ఆయన యేసుక్రీస్తు భార్య అండి. ఆమేన్. అది ఘనత యేసుక్రీస్తుకి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మన యొక్క ఘనతని, మన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించే ఒక అవకాశం ఏంటంటే స్త్రీ. అలాగే దేవుడికి తనలో ఉన్న గుణ లక్షణాలని, తన ప్రణాళికని విప్పడానికి అవకాశం ఎక్కడ దొరికిందంటే స్త్రీలలో దొరికింది. కాబట్టి స్త్రీ బలహీనమైన ఘటమని ఎంచి మీరు ఆమెని సన్మానించండి. ఆమేన్. అంతేగాని ఆమెని అవమానపరచొద్దు. ఆమెను ఇదిగో నువ్వు వాక్యం హ్యాండిల్ చేయలేకపోయావు, నువ్వు మాట్లాడవద్దు, ఈ విధంగా మనం స్త్రీని ట్రీట్ చేస్తున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే
దేవుని యొక్క ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఆమెను గౌరవించండి. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యం ఆమెని గౌరవించమని చెబుతుంది. కాబట్టి ఆమె బలహీనమైన ఘటమని మనం ఎంచి ఆమెని గౌరవిద్దాం, సన్మానిద్దాం. ఎందుకంటే దేవుని యొక్క గుణలక్షణాలు స్త్రీ ద్వారా బయటపడ్డాయి. దేవుడు ఈ మాటలను దీవించును గాక. దేవుడు మిమ్మల్ని సముద్రం దీవించును గాక.